వేరొకటి ఏదో తెచ్చావు కదా. అహరోను కుమారులు ఇద్దరు చచ్చిపోయిన సందర్భాన్ని చూస్తే అక్కడ రాసిన పదం యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. అదే విగ్రహాల దగ్గరికి వెళ్ళి తెచ్చారనో ఇంకోటో ఏమనలేదుగా. అది నేను చెప్పలేదు కదా అన్నాడు అంతే. చెప్పనిది ఏదన్నా చెప్తే చంపేస్తాడు యేసు ప్రభు అనే వాక్యం లేవీకాండంలో బయలుపరచబడింది. మరి చేస్తున్న పరిచర్య, ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన పథకాలు, మాట్లాడే ప్రగల్భాలు ఇవన్నీ దేవుడు ఆజ్ఞాపించినవేనా? మనకొచ్చిన ఆలోచనలు ఎక్కువ, మనకొచ్చిన తెలివితేటలు ఎక్కువ. దానికి అడ్డవేసే రెఫరెన్స్ పేరు పాముల వల్ల వివేకము కలిగి ఉండుడి. ఇంకా బలపరచ సర్పసందరం అయిపోతుంది. మరి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, మెయింటైన్ అయిపోయి. ఆ సందర్భం ఏంటి, ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు, తెలివితేటలు ఎందుకు ఉండాలి, ఏ పాయింట్లో ఉండాలి. తోడేళ్ల మధ్యలో నీకు గొర్రె పిల్లలు మిమ్మల్ని పంపుతున్నాను కనుక నిష్కాపట్యం రెండో ప్లేస్, వివేకమే మొదటి ప్లేస్ అని చెప్పాడు. ఎక్కడ? బలిపీఠం దగ్గర, ఎక్కడ శుద్ధీకరణ దగ్గర, ఎక్కడ ఉపదేశం దగ్గర, ఎక్కడ అభిషేకం దగ్గర. తోడేళ్ల మధ్యలోకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎడవరని చెప్తే దాన్ని తీసుకొచ్చి బలిపీఠం కూడా కలుపుతావు వాక్యాన్ని. నీ ప్రసంగం చేయడం వచ్చినప్పుడు ఇష్టం సరంగా మార్చేసుకుంటా వచ్చినాలు. మొన్న చూడదే చూపడిపోయి నాకు చాలా బాధ వచ్చేసింది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల లేఖలో కూడా 7 పాస్టర్ గారికి రాసినాయి. అసలు ఈ సంఘస్థలే కాదు, అది పాస్టర్ గారిది. అవి మడితే తాళ్ళు కొట్టేస్తామే. ఫస్ట్ మంద కదా అది. నాకు కూడా చెప్తూ తప్పలేదు వాక్యమే. శుద్ధీకరణ కూడా ఇక్కడ అయ్యా కదా అంటుంది. మొదటి ప్రేమను కోల్పోతే ప్రియ సంగమ, అది పాస్టర్ గారిది కదా. దేవుణ్ణి కానీ, సంఘాన్ని కానీ, పరిచయను కానీ, పనిని కానీ, చివరికి సహోదరుని కానీ, పొరుగువాడిని కానీ, శత్రువు దాకా ఫస్ట్లో ఎంత ప్రేమించావు అట్టాగే ప్రేమించగలుగుతున్నావా? ప్రేమ తగ్గింది నిజం కాదా? అంటే పర్సనల్గా పాస్టర్లకే కేటాయించిన వాటిని కూడా